హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈ వ్లాగ్ వచ్చేసి మేము తిరుపతి వెళ్ళకముందు అంటే నవంబర్లోదనమాట. పెట్టడం చాలా లేట్ అయిపోయింది. ఇదేంటంటే క్లీనింగ్ అనమాట. ఇంక మేము తిరుపతి వెళ్తున్నామని చెప్పి హౌస్ మొత్తం అయితే క్లీన్ చేశాను నేను. కార్తీక మాసం కూడా కదా, అందుకని చెప్పేసి రెండింటికి కలిసి వస్తుందిలే అని ఇంట్లో సామాను అలాగే బూజులు ఇవన్నీ ఉన్నాయి కదా, అందుకని అన్నీ మొత్తం అయితే క్లీన్ చేశాను. నేను ఎలా క్లీన్ చేసుకొని సర్దుకున్నాను అదైతే చూపిస్తాను. ఇదైతే ఒకరోజు చేసిన ప్రాసెస్ కాదనమాట, 3 డేస్ అయితే చేశాను. ఎందుకంటే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టి పంపించాలి, తర్వాత కుదిరిన టైంతో చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ముందుగా అయితే ఇంకా కిచెన్లో సరుకులు కూడా అన్నీ నిండుగా ఉన్నాయన్నమాట. ఇంకేవో కొన్ని కొన్ని ఉన్నాయి, అవన్నీ తీసి చిన్న గిన్నెల్లోకి అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా ఒక గోతంలో అయితే వేస్తున్నాను. ఎందుకంటే మనకి మొత్తం ఒకేసారి పని అవుతుందో లేదో తెలియదు కదా, అందుకని సైడ్ పెట్టుకోవడానికి అని చెప్పేసి గోతంలో అయితే వేసుకున్నాను. ఇంకా మొత్తం పని దులపటం అంతా అయిపోయిన తర్వాత కడిగి సర్దుకోవచ్చులే అని. ఎందుకంటే కడిగి మనం కొంచెం స్లోగా అయినా కడుక్కోవచ్చు కదా, ఇంకా పిల్లలు వచ్చేసరికి మళ్ళీ ఇంట్లో కూడా డస్ట్ అట్లా లేకుండా చూసుకోవాలి కదా, అందుకని చెప్పేసి నేను ఎర్లీగానే పిల్లలకి లంచ్ బాక్స్ 11కి అయితే పంపించేశాను. ఇంక తర్వాత క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. క్లీనింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటామో తెలుసు కదా, మనం కూడా అంతే మురికిగా ఉంటాము. ఇక్కడ చూసి నేను మురికిగా ఉన్నాను ఏంటని అనుకోవద్దు. ఎందుకంటే ఇంక క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంక హెడ్ బాత్ చేయొచ్చులే, డస్ట్ పడుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఇంక అంతే ఉన్నాను. ఇంకా నేనైతే ఇంక ఇవన్నీ సర్దుతూ ఉన్నాను కదా, కొంచెము డస్ట్ అట్లా పట్టడం వల్ల ఏమో నాకు కొంచెం తుమ్ములు అట్లా వస్తూ ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇంక తర్వాత ముక్కుకి కర్చీఫ్ అయితే కట్టుకున్నాను. అంతకుముందైతే లేదు ఈ డస్ట్ ఎలర్జీ అనేది. ఈ మధ్య ఎందుకో కొంచెం డస్ట్ పడినా కానీ ఇంకా ఎక్కువ తుమ్ములు రావటం, ముక్కు మంటగా ఉండటం అట్లా అనిపిస్తూ ఉంది. మ్యాక్సిమం నేను పిల్లలు లేనప్పుడే సర్దుకుంటూ ఉంటాను. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు సర్దుకోవాలంటే అస్సలు అవ్వదు. ఎందుకంటే మనం ఒకటి తీస్తే వాళ్ళు 2, 3 తీస్తూ ఉంటారు, అస్సలు సర్దుకొనివ్వరు, అన్నీ గజిబిజిగా చేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడ ఉన్న సరుకులు మొత్తం అయితే తీసేసాను నేను. ఇంకా పేపర్స్ అవన్నీ కూడా తీసివేస్తున్నాను. తర్వాత చీపిరితోటి క్లీన్ చేద్దామని. మాకేంటంటే ఇక్కడ హైదరాబాద్లో కబోర్డ్స్ లాగా ఏమి ఇవ్వలేదు. పోనీ సిమెంట్తో అయితే అరమారులాగా కడతారు కదా, ఇక్కడ అట్లా కూడా ఏం కట్టలేదన్నమాట వీళ్ళు. ఓన్లీ చెక్కతోటి ఇట్లా ఏవో 2 షెల్ఫ్ లాగా ఇచ్చారంతే. ఇంకా నేను మామూలుగా వాడుకుంటాం కదా కొన్ని, అంతవరకే పెట్టుకున్నాను. మిగతా అన్నీ గోతంలో వేసి పైన అయితే పెట్టేశాను. ఎందుకంటే ఇంక ఇక్కడ ప్లేస్ లేదు కదా, ఇంకా అవన్నీ కింద ఎక్కడ పెట్టేస్తాంలే అని చెప్పేసి ఇంక మనం రోజువారీగా ఏమైతే సరుకులు వాడుకుంటామో అవన్నీ డబ్బాల్లో పోసేసుకొని మిగతా అన్నీ తీసేసి పైన గోతాల్లో అయితే పెట్టాను. ఇంకా విడిగా ఉన్నా కానీ సామాన్ పాడైపోతూ ఉంటాయి, కానీ వాడని పెద్ద పెద్ద సామాన్లు అవన్నీ ఉంటాయి కదా, పెద్ద డేక్షాలు అవన్నీ కూడా గోతాల్లో మూటల్లాగా కట్టేసి పైన అయితే పెట్టుకున్నాను. ఎవరైనా చుట్టాలు అట్లా వచ్చినప్పుడు కొంచెం పెద్దవి కావాలన్నప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పేసి. ఇంకా కిచెన్లో అవన్నీ తీసేసిన తర్వాత ఇంకా రూమ్లో అయితే మొత్తం ఇట్లా ఇంకా చీపిరితోనే దులుపుతున్నాను. ఇది చీపిరి కొంచెం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా బూజుకర్ర అట్లా ఏమీ లేదు, ఇంక ఈ చీపిరితోనే అందుతుందిలే అని చెప్పి ఇంకా చీపిరితోనే మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంక ఇలా దులిపిన తర్వాత ఇంకా కర్టెన్స్ అలాగే కింద బెడ్షీట్స్ అవన్నీ కూడా తీసేసుకొని అవి కూడా మొత్తం అయితే దులుపుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఏంటంటే మనకి అందే విధంగానే ఉంది. మనం ఎట్లాంటి చైర్స్ కానీ స్టూల్స్ కానీ వేసుకునే పని లేకుండా మంచం మీద నుంచి మొత్తం అయితే క్లీన్ చేసుకోవడానికి కుదురుతుంది. ఎందుకంటే సీలింగ్ ఉండటం వల్ల ఫ్లోరింగ్ అనేది మరి అంత ఎక్కువ హైట్ అయితే ఏముండదు. మనకి పల్లెటూరులో ఏంటంటే సీలింగ్ బాగా పైకి ఉండటం వల్ల మనం అయితే ఏదో ఒకటి వేసుకొని దులుపుకుంటూ ఉండాలి. సిటీల్లో ప్రతి ఒక్కళ్ళు సీలింగ్ పెట్టించుకుంటారు కాబట్టి అంత హైట్ ఏమి ఉండదు, మనం కింద నుంచి దులుపుకోవచ్చు. కాకపోతే పైకి ఎత్తి మెడైతే నొప్పి వస్తుంది. మామూలుగా అయినా కానీ ఫెస్టివల్స్ ముందు అట్లాంటప్పుడు కూడా దులుపుకుంటూ ఉంటాను. ఇంక నేను న్యూ ఇయర్ కూడా ఉంది కదా, కానీ మొత్తం కొంచెం డీప్ క్లీనింగే చేసుకుంటున్నాను. సామాన్లు అవన్నీ తీసేసి ఇంకా తిరుపతి వెళ్తున్నామనే కాదు, ఇంకా అన్నీ కలిసి వస్తాయిలే అని చెప్పేసి ఇంకా హైదరాబాద్ వచ్చాక కూడా ఇంకొకసారి దులుపుకున్నాం. మళ్ళీ దులపలేదు, ఒక 4 months అయితే టైం అయింది కదా అని చెప్పేసి ఇంకా బట్టలు అయితే ఏం సర్దలేదు, ఇంకా అట్లానే ఉంచేసాను. బట్టలు తర్వాత సర్దుకుందాంలే అని చెప్పేసి మామూలుగా రోజువారీ వాడే బట్టలు అయితే ఇక్కడ ఉంటాయి. ఇంకా కొత్తవి అయితే బీరువాలో పెట్టేస్తాం కదా,
ఇంక ఇవి రోజు తీస్తూనే ఉంటాం. పిల్లలు అవన్నీ ఇంకా అట్లా అయిపోతూ ఉంటాయిలే అని నేను ఇంకా బట్టల షెల్ఫ్లో అయితే ఏం సర్దలేదు. ఊరి నుంచి వచ్చాక సర్దుకుందాంలని. కాకపోతే ఇల్లు మాత్రం దులుపుకున్నాను. ఇంకా టీవీ దగ్గర అట్లాగా డస్ట్ ఏమీ పడకుండా ఇంకా చున్నీ అయితే కప్పుకున్నాను టీవీ మీద. ఎందుకంటే మళ్ళీ టీవీ మీద డస్ట్ అట్లా పడిపోతూ ఉంటుంది కదా అని. తర్వాత ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా తీసైతే క్లీన్ చేసుకున్నాను. ఈ కర్టెన్స్ ఇవన్నీ కూడా దులిపిన తర్వాత తీశాను. ముందే ఏం తీయలేదన్నమాట. ఇంకా తర్వాత సోఫా మీద ఇవన్నీ ఉన్నాయి కదా కవర్స్, సోఫా కవర్స్, అవన్నీ ఒక పక్క దులుపుకుంటానే ఒక పక్క వాషింగ్ మిషన్ వేస్తూ ఉన్నాను అనమాట. అవే వాషింగ్ మిషన్ అవ్వగానే అవి ఆరేసి మళ్ళీ ఇంకోటి అట్లా చేస్తూ ఉన్నాను. ఇంకా తెలిసిందే కదా, ఆడవాళ్ళంటేనే ఒకే పని కాకుండా 4, 5 పనులు కలిపి చేస్తూ ఉంటారు. ఇంక ఇలాగా అందరూ అంటూ ఉంటారు కదా, ఏముందిలే ఇంట్లోనే ఉంటారు, ఏం పని ఉంటుందిలే అని. ఇంట్లో ఉన్నా కానీ ఏదో ఒక పని సరిపోతూనే ఉంటుందండి. బయటికి వెళ్ళి చేస్తేనే పని కాదు కదా, ఇంట్లో చేసేది కూడా మొత్తం పనే కదా. రోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు అయితే ఆడవాళ్ళు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. కొంతమంది హౌస్ వైఫ్ అనగానే చాలా చీప్గా చూస్తూ ఉంటారు. ఏంది తిని ఇంట్లో కూర్చోవటమే కదా అని. తిని ఇంట్లో కూర్చున్నంత మాత్రాన ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? వాళ్ళు కాదా చేసేది చెప్పండి. కొంతమంది అలా ఆలోచిస్తూ ఉంటారు. తిని ఏం పని పాటన ఏదో ఒకటి పెడుతూ ఉంటారు వీడియోస్ అని. ఊరికే అయితే ఏమి ఉండరు కదండి, ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నారు కదా. ఇంకా చాలామంది ఏంటంటే పిల్లలతోటి బయటికి వెళ్ళి చేయాలంటే వర్క్ ఇబ్బంది కదా. నేను ఒకప్పుడు అయితే జాబ్ చేశాను. ఇంక ఇప్పుడు ఇద్దరు చిన్నపిల్లలు, ఇంక ఇంట్లో పిల్లలు చూసుకునే వాళ్ళు లేరు అని చెప్పేసి నేనైతే వెళ్ళట్లేదు ప్రజెంట్. ఇంకా తర్వాత అయితే చూడాలి. ఇంకా మనకైతే ఏంటంటే కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉండేసరికి ఆ ఇంట్రెస్ట్ కూడా అయితే తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంకా పిల్లలతో సరిపోతుంది కదా ఇంటి దగ్గర ఉంటే. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ లాంటివి అయితే కొన్ని మంచివి అయితే దొరుకుతూ ఉంటాయి. అట్లా ఉంటే కనుక చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఆన్లైన్లో వచ్చేవి చాలా వరకు అయితే ఫ్రాడ్. చాలామంది అయితే అవి నమ్మి మోసపోయారనమాట. ఇంక ఈరోజు మొత్తం ఇంక ఇట్లా క్లీనింగే పెట్టుకున్నాను. ఇంకా కడగటం అవన్నీ ఇంకా నెక్స్ట్ రోజు కడుగుదాంలని అన్నీ గౌతంలో అయితే వేసి పెట్టాను కదా సైడ్కి. ఎందుకంటే పిల్లలు వచ్చినా కానీ పాడు చేయకుండా ఉంటారు. మనం విడివిడిగా వేసామనుకోండి, పిల్లలు వస్తే మొత్తం ఇంక ఇల్లు మొత్తం చేస్తూ ఉంటారులే అని చెప్పేసి నేను ఇంకా అట్లా పెట్టుకున్నాను అనమాట సైడ్కి. నాకైతే ఇంకా ఆ రోజు 11కి స్టార్ట్ చేస్తే 3:30, 3:20 అట్లా అయింది. ఎందుకంటే మళ్ళీ పిల్లలు 3:30కి వస్తారు కదా అని చెప్పేసి ఇంక వాళ్ళు వచ్చే ముందు ఇంకా లంచ్ అయితే చేసేసాను అనమాట. మళ్ళీ ఇంకా పిల్లలు వస్తే ఇంట్లో దుమ్ముగా ఉంటే వాళ్ళకి మళ్ళీ తుమ్ములు అట్లా వస్తూ ఉంటాయి అని చెప్పేసి పిల్లలు ఉన్నప్పుడు మనం కొంచెం అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటాం కదా. కిచెన్లో కూడా ఇంకా ఫుడ్ వండిన వాటి మీద ఏం పడకుండా ఇట్లా చున్నీలు అయితే కప్పి పెట్టుకున్నాను. ఇంకా కబోర్డ్స్ అట్లా ఏం లేవు అనమాట. అందుకని ఇంకా ఎక్కువ పని కూడా లేదు. కబోర్డ్స్ ఉంటే మళ్ళీ మనం అవన్నీ తుడుచుకోవటం అట్లాగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వస్తువులు సర్ది పెట్టుకున్నప్పుడు నీట్గా కనిపిస్తాయి అన్నమాట. కబోర్డ్స్ లేకపోతే ఏంటంటే ఇంకెవరైనా వచ్చినా కానీ అంతా మొత్తం కనిపిస్తూ ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉంటాము. నేనైతే ఇట్లా ఇంట్లో ఏదన్నా పని చేసుకునేటప్పుడు టీవీలో అయితే సాంగ్స్ పెట్టుకుంటూ ఉంటాను. టీవీ పెట్టే ఉంది ఆల్రెడీ, చున్నీ ఉండటానికి కనిపించట్లేదు. ఏమన్నా ఓల్డ్ సాంగ్స్ ఉంటాయి కదా అవి పెట్టుకుంటాను. లేకపోతే పాడుతా తీగ ప్రోగ్రామ్ ఉంటుంది కదా అదైనా పెట్టుకుంటాను. ఎందుకంటే సాంగ్స్ వింటూ పని చేసుకుంటే మనకి పని చేసినంత ఇదైతే తెలియదు. దులపటం అంతా అయిపోయిన తర్వాత ఇంకా విండోస్, డోర్స్ ఇవన్నీ అయితే ఇట్లాగా క్లాత్ అయితే తడిపి మొత్తం అయితే తుడుచుకున్నాను అనమాట. ఇంకా కొన్ని అయితే వీడియోస్ తీసానంటే నేను ఎట్లా క్లీన్ చేసుకుంటాను ఏంటి అనేది చూపించడానికి. అంతే, ప్రతి ఒక్కళ్ళు చేసుకునే పనులే కదా, ఇది కూడా చూపించాలని అనుకుంటూ ఉంటారు కొంతమంది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే పని చేయటం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమందికి పని చేయాలంటే అమ్మో పని అంటూ ఉంటారు కదా, చేయలేరు. మొత్తం ఇలాగ ఇంకా సోఫా కూడా మొత్తం పిల్లలు ఏంటంటే సోఫాలో కూర్చొని ఏవో ఒకటి తింటూ ఉంటారు, ఏవో ఒకటి పడేస్తూ ఉంటారు హ్యాండిల్స్ మీద. అట్లాగా పాలు తాగేటప్పుడు పాలు కానీ ఏమన్నా స్నాక్స్ తింటారు కదా అవన్నీ కూడా ఆ గ్యాప్స్లో అయితే వేస్తూ ఉంటారనమాట. ఇంకా రోజు ఊడ్చేటప్పుడు చూస్తూ ఉంటాను ఏమన్నా వేసారా అని చెప్పేసి. ఇంకా అట్లా మొత్తం అయితే తుడిచిపెట్టుకున్నాను.
కొంతమంది ఏంటంటే రెంటెడ్ హౌస్‌లో ఉంటే ఏముందిలే అన్నట్టు క్లీన్ చేసుకోరు. నేను కొంతమంది చూసాననమాట అట్లాగా. మనం ఎక్కడుంటే అదే మన హౌస్ అవుతుంది కదా! మన చుట్టూ కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి కదా! మా ఓన్ హౌస్‌లో ఉన్నా గానీ, రెంటెడ్ హౌస్‌లో ఉన్నా గానీ నేనైతే హౌస్ నీట్‌గా అయితే పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. చాలామంది అయితే ఇంటి ముందు ముగ్గు అవి కూడా సరిగ్గా వేసుకోరు. నేనైతే ఇంటి ముందు మార్నింగ్ రోజు అయితే ముగ్గు వేసుకుంటాను. శుక్రవారం గడపకైతే పసుపు, కుంకుమలతో అయితే అలంకరించుకుంటాను. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా చిన్న బెడ్రూమ్లోకి వచ్చాననమాట. చిన్న బెడ్రూమ్లో కూడా మొత్తం అయితే ఇక్కడ కూడా బెడ్ ఉండటం వల్ల నాకు అంత హైట్ అయితే ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే బెడ్ మీద నిలబడి మొత్తం అయితే దులిపేసుకోవచ్చు నీట్గా. ఇంకా కర్టెన్స్ అవన్నీ కూడా తీసుకుని ఇవన్నీ కూడా బెడ్షీట్స్ అవన్నీ ఉతుక్కోవడానికి కూడా 2 డేస్ అయితే టైం పట్టింది. 1 డేలో అయితే అవన్నీ ఉతికినా కానీ మనకు ఆరవేసుకోవడానికైనా గ్యాప్ అయితే ఉండాలి కదా! అందుకని 2 రోజులైతే ఈ పని సరిపోయింది. ఒక పక్క దులుపుకుంటాను, ఇంకొక పక్క అట్లాగా చేసుకుంటూ ఉన్నాను నేను. వీటికన్నా కూడా అతి పెద్ద పని ఏంటంటే బ్యాంగిల్స్, అలాగే మనం పెట్టుకునే స్టిక్కర్స్, హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఫిల్టర్ చేసేసరికి అయితే చాలా టైం పడుతుంది ఇప్పుడు. ఎందుకంటే బ్యాంగిల్స్ అట్లా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము, కొన్ని అయితే వేసుకుంటాము, కొన్ని పాత పడిపోతూ ఉంటాయి కదా! ఇలాగ డీప్ క్లీనింగ్ చేసిన ప్రతిసారి కూడా చెవులకు పెట్టుకునే ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా తీసేసి ఇంకా పడేస్తూ ఉంటాను. పనికిరానివి అట్లా ఉంటాయి కదా! బ్యాంగిల్స్ కానీ చెవులకు పెట్టుకునే అట్లా ఏమన్నా కొంచెం మంచిగా ఉన్నాయి అయితే తీసి ఒక కవర్లో పెట్టి మామూలుగా డస్ట్బిన్ తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకైతే ఇస్తూ ఉంటాను ఎప్పుడు. లేకపోతే ఎవరైనా పని వాళ్ళు అట్లా వస్తే వాళ్ళకి ఇస్తూ ఉంటాను. ఇంక ఇక్కడైతే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవైతే ఏం పాడవలేదు. అందుకని మొత్తం అయితే మళ్ళీ నీట్గా ఒక బాక్స్లోకి అయితే సర్దుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో ఏంటంటే మట్టి గాజులు చాలా తక్కువ తీసుకున్నాను నేను. అంతకుముందు ఎప్పుడో ఉంటే ఇంకా అవే వేసుకుంటూ అట్లా ఇంక ఇక్కడ గుంటూరులో ఉన్నప్పుడు అయితే శారీస్ అట్లా కట్టుకుంటూ ఉండేదాన్ని కాబట్టి తీసుకునేదాన్ని కొంచెం. కాకపోతే ఎక్కువ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను కదా! అందుకని మట్టి గాజులు అయితే కొనటం తగ్గించేశాను. అంతకుముందు అయితే మట్టి గాజులు చాలా ఉండేవి నా దగ్గర. మట్టి గాజులు వేసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని ఎప్పుడు కొనుక్కుంటూ ఉండేదాన్ని. అది కాక ఇప్పుడు ఏంటంటే సైజ్ కొంచెం చేంజ్ అవ్వటం వల్ల అంతకుముందువి కూడా కొంచెం పట్టట్లేదు. అంతకుముందు అయితే 2, 4 సైజే సరిపోయేది. ఇప్పుడైతే 2, 6 కావాల్సి వస్తుంది. ఇంక ఇవన్నీ ఏంటంటే 2, 2, 3, 3 అట్లా ఉన్నాయన్నమాట. ఏవి సెట్స్ లాగా లేవు వేసుకోవటానికి. అందుకని చెప్పేసి అన్నీ తీసి అయితే పక్కన పెట్టేశాను. ఇంకెవరికన్నా యూజ్ అవుతే ఇద్దాము, లేకపోతే ఇంక పడేద్దాంలని అన్నీ ఒక కవర్లో అయితే పెట్టుకున్నాను. మామూలుగా కొన్ని ఏమో కలర్ మెటల్ బ్యాంగిల్స్ అవి ఉంటాయి కదా సైడ్ వేసుకునేవి, అవైతే కలర్స్ పోయాయి అన్నమాట. ఇంకా అవన్నీ తీసేసిన తర్వాత మొత్తం అయితే ఇంకా ఇల్లు ఫస్ట్ అయితే ఊడుస్తున్నాను అనమాట. ఊడ్చిన తర్వాత ఇంకా తుడుద్దాంలే అని చెప్పేసి, ఎందుకంటే ఫస్ట్ ఈ దుమ్ము మొత్తం మనం క్లీన్ చేసుకోవాలి కదా! ఇంక మొత్తం అయితే ఊడ్చుకున్న తర్వాత ఇంకైతే తుడుచుకొని ఇంకా స్నానం అయితే చేసి వచ్చాను. అప్పటికి చాలా చిరాకుగా ఉంది. ఇంకా కాకపోతే ఏంటంటే స్వెట్టింగ్ అయితే ఏం లేదు. మనకి సమ్మర్లో అయితే బాగా స్వెట్టింగ్ వస్తుంది కదా, అస్సలు చేయలేము. నేను సమ్మర్ అట్లాంటప్పుడు ఏం చేస్తాను అంటే ఎర్లీ మార్నింగే క్లీన్ చేసుకుంటాను. 5కి అట్లా లేచి 7 వరకు అట్లాగే. ఎందుకంటే అప్పుడైతే పిల్లలు లేవరు, కాకపోతే చల్లగా కూడా ఉంటుంది మనకు కూడా అని చెప్పేసి. లేకపోతే నైట్ వాళ్ళు పడుకున్న తర్వాత ఇంకా సర్దుకోవటం అవన్నీ చేస్తూ ఉంటాను మ్యాక్సిమం. చూడండి ఇక్కడైతే ఇవన్నీ క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను. అలాగే ఇంకా ఇవన్నీ తీసేసాను అనమాట. బెడ్షీట్స్, కర్టెన్స్ అవన్నీ తీసేసాను. ఇంకొక పక్క అవి అవుతూ ఉన్నాయి, ఒక పక్క నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంక తర్వాత ఇంకా తడిగుడ్డ కూడా పెట్టేసుకున్నాను. వీడియోస్ లేట్గా పెట్టడానికి కూడా కారణం ఉంది. ఏంటంటే ఈ మధ్య అసలు ఇంట్రెస్ట్ రావట్లేదు వీడియోస్ పెడదామంటే. ఎందుకంటే వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు. ఇంకా వదిలేద్దాంలే అయితే అనిపిస్తుంది. ఇంకొక 2-3 డేస్ అట్లా అయితే ఫోన్లో వీడియోస్ తీయటం కానీ పెట్టడం కానీ చేయను మళ్ళీ అనిపిస్తుంది. పెడదాంలే అంటే ఆల్రెడీ కొన్ని పెట్టాము కదా, పెడదాంలే ఎందుకు గివ్ అప్ ఇచ్చేయటము, కొన్ని రోజులు వెయిట్ చేద్దామని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే వాచ్ అవర్స్ 2900 ఉన్న వాచ్ అవర్స్ 1400కి అయితే వచ్చాయన్నమాట. ఎందుకంటే 1 ఇయర్ దాటిపోతే వాచ్ అవర్స్ తగ్గిపోతూ ఉంటాయి. అంటే లాస్ట్ 365 డేస్ వాచ్ అవర్సే కౌంట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడైతే ప్రజెంట్ 1400 వాచ్ అవర్సే ఉన్నాయి. మినీ మానిటైజేషన్ కావాలన్నా కూడా 1600 వాచ్ అవర్స్ అయితే ఉండాలన్నమాట. అవన్నీ ఎప్పటికొచ్చాయి ఏంటా అని నాకైతే అంతకుముందు ఉన్న ఇంట్రెస్ట్ అయితే ఉండట్లేదు. అందుకే వీడియోస్ కూడా ఏం తీయట్లేదు. ఏమన్నా కుకింగ్ వీడియోస్ అట్లా తీద్దామన్నా కూడా ఏంటో ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే వ్యూస్
వీడియోస్ వస్తూ ఉంటే మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా, పెట్టాలన్న ఇంట్రెస్ట్. కాకపోతే అంటే ఆశ అయితే ఉంటుంది కదా, పెడదాము మనకు కూడా ఏదో ఒక వీడియో అయితే వైరల్ కాకపోతుందా, అప్పుడు వాచ్ అవర్స్ రాకపోతాయని యూట్యూబ్లో వీడియోస్ పెట్టేవాళ్ళు ప్రతి ఒక్క వీడియోకి అయితే రావండి, ఏదో ఒక వీడియో అయితే వైరల్ అయిపోతుంది. దానికి వచ్చిన వాచ్ అవర్సే మనకి బాగా కలుస్తాయి అన్నమాట. చూడాలి నాకెప్పుడు ఆ టైం వస్తుంది అంటూ ఉంటారు కదా, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందని నాకెప్పుడు వస్తుందో చూడాలి. ఇక్కడైతే బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఆరేసాను కదా, ఇంకా ఖాళీ కూడా లేదు వేసుకోవటానికి, ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. ఇంకా సెకండ్ డే వచ్చేసి ఇంక వేరే క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను. ముందు రోజు తీసిన సోఫా కవర్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా పెట్టుకున్నాను క్లీనింగ్. అట్లాగా మాకేంటంటే ఇంక డాబా పైన వేసుకోవచ్చు, ఇంకా పైన అంటే ఇంకొక 2 ఫ్లోర్స్ ఎక్కాలి కదా అని, ఇక్కడ గ్యాప్ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ నేనైతే వెన్న చేస్తున్నాను. ఊరు వెళ్తాం కదా, వెన్న పూసున్న పాడైపోతుందని నెయ్యి అయితే చేస్తున్నాను. గిన్నెలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ అయితే కడిగి పెట్టుకోవాలి. ఫస్ట్ ఇవైతే కడుగుతున్నాను. ఈరోజు ఏంటంటే లంచ్ చేశాక స్టార్ట్ చేశాను నేను. లంచ్ చేశాక ఫస్ట్ ఇంకా లంచ్ చేసినవి పిల్లలకు బాక్సులు పంపించిన మార్నింగ్ టిఫిన్ చేసినవి ఉంటాయి కదా, ఇవన్నీ కడిగేసిన తర్వాత ఇంకా గౌతంలో ఉన్నాయి కదా, అవన్నీ ఇంకా బయట వేసుకొని కడుగుదాములే అనుకుంటున్నాను. ఎందుకంటే షింక్ దగ్గర అంతసేపు నిలబడి కడగాలన్నా ఇబ్బంది ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద గిన్నెలు షింక్ దగ్గర కడిగేటప్పుడు నీళ్ళన్నీ మీద పడిపోతూ ఉంటాయి, కిందకు వస్తూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా నేను అవన్నీ బయట వేసుకొని అయితే కడుగుతాను. ఇంకా బయట అయితే వీడియో అయితే ఏం తీయలేదు. అక్కడ ఎవరన్నా ఉంటే తీయటానికి బాగుంటుంది. అన్నీ నేనే తీసుకొని చేయాలంటే కష్టం కదా, ఇంకా బయట పెట్టడానికి కూడా అక్కడ అంతా సామాన్ వేసేసరికి మొత్తం నిండిపోయిందనమాట. అందుకని ఫోన్ కూడా పెట్టలేదు. నా ట్రైపాడ్ కూడా పాడైపోయింది, మా బాబు పాడు చేశాడు. మొబైల్ పెట్టడానికి కూడా అవ్వట్లేదు అనమాట, అది కిందకి పడిపోతుంది. మొబైల్ పెట్టే హోల్డర్ ఉంటుంది కదా, అది మొత్తం విరగ్గొట్టేశాడనమాట. పెట్టద్దు కావట్లేదు, ట్రై చేసినా కానీ ఏదో ఒక విధంగా ఆ స్క్రూలు అవన్నీ పోయినాయి. అందుకని చెప్పేసి బయట మొబైల్ పెట్టడానికి అయితే అవ్వలేదు. ఇంట్లో అంటే ఎక్కడో చోట గోడ కానిచ్చి పెట్టి అట్లా తీస్తున్నాను అనమాట. వీడియో తీయటానికి మరి తప్పదు కదా అన్నీ అట్లా చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే ఇవన్నీ కడిగేసుకున్నాను నీట్గా. ఈ సామాను ఉన్నాయి కదా, అవన్నీ బయట వేసుకొని కడిగి చూడండి, అవన్నీ లోపల బెడ్షీట్ ఒకటేసి అన్ని ఇట్లా బోర్లిస్తూ ఉన్నాను తుడుచుకుందామని చెప్పేసి. మా చిన్నప్పుడు అయితే అన్నీ కడిగి మంచం మీద పెట్టేవాళ్ళు. మా అమ్మమ్మ కడుగుతూ ఉంటే నేనైతే క్లాత్ తీసుకొని తుడిచిపెట్టేదాన్ని, మంచం మీద ఆరబెట్టేవాళ్ళం ఎండలు. మంచం లేకపోతే కనుక చాప మీద కానీ అట్లా పెడుతూ ఉండేవాళ్ళం అనమాట. పల్లెటూరులో ఇప్పుడైనా అంతే కదా, అన్నీ బయట వేసుకొని మా అత్తయ్య వాళ్ళు కూడా అంతే కడుగుతూ ఉంటారు. కడిగినవన్నీ వేరే ఒక వైపు ఎండలో ఆరబెడుతూ ఉంటాము. నేను తుడుచుకుంటూ ఉంటే మా వారు కూడా వచ్చారు. తను వర్క్ చేసుకుంటూ ఉన్నాడు లోపల. నా కాడికి వచ్చి కూర్చున్నాడు. నాకు బోర్ కొడుతుందిలే అని చెప్పేసి ఇద్దరం మాట్లాడుకుంటూ నేనైతే నా పని చేసుకుంటున్నాను. మా వారైతే తన పని అయితే చేసుకుంటున్నారనమాట. నేను ఇక్కడేమో టీవీలో సాంగ్స్ పెట్టుకుంటూ ఉన్నాను. చెప్పాను కదా, వర్క్ చేసేటప్పుడు సాంగ్స్ అయితే పెట్టుకొని వింటూ ఉంటానని. తను అడుగుతున్నాను ఏం పెట్టాలి నీకంటే, నీకు నచ్చినవి పెట్టుకుని నాకేముంది, నా వర్క్ నాకే ఉందని అంటూ ఉన్నారనమాట. ఇప్పుడు నా చేతిలో ఉన్న క్యాన్ బాగుంది కదా, మా అత్తయ్య తీసుకొచ్చింది మా పాప కోసం, బాగుంటుందని చెప్పేసి 200 ఏమో పడిందని చెప్పింది. ఎట్లా ఉందంటే అది లాంతర్ లాగా ఉంది కదా షేపు, లాంతర్ దీపం లాగా. అట్లాగే ఇక్కడ మనం ప్లాస్టిక్వి తుడవపోయినా పర్లేదు కానీ స్టీల్వి అవి తెల్లవి తుడుచుకోకపోతే కనుక వాటర్ డ్రాప్స్ దగ్గర మచ్చలాగా ఏర్పడిపోతూ ఉంటాయి. చూడండి, కొంచెము కడిగి తుడుచుకోవడానికి నాకైతే 2 hours పట్టిందనమాట. మిగతా అన్నీ ఉంటే ఎంత టైం పట్టేది, మిగతా అన్నీ. అందుకే వాడినప్పుడు ఎందుకులే అని చెప్పేసి నేనైతే అన్నీ పైన అయితే వేసేసుకున్నాను. ఇక్కడ అవన్నీ పెట్టుకున్నాను కదా కడిగి. అందుకని చెప్పేసి ఇక్కడైతే షెల్ఫ్లో అయితే ఈ కబోర్డ్స్లో అయితే పేపర్స్ వేసుకుంటున్నాను సామాన్ సర్దుకోవటానికని. పాత పేపర్లు తీసేసి కొత్తవి అయితే వేసుకుంటున్నాను. వేసుకున్నది సామాన్ అయితే అన్నీ తెచ్చి మామూలుగా అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అందులో సరుకులు ఏమి లేవు కదా, ఖాళీవే కాబట్టి రఫ్గా అట్లయితే పెట్టుకున్నాను. సరుకులు తెచ్చుకున్న తర్వాత నీట్గా సర్ది పెట్టుకుందాంలే అని.
ప్లాస్టిక్‌వన్నీ పైన అలాగే ఇంకా స్టీల్‌వన్నీ కిందైతే పెట్టుకున్నాను ప్రస్తుతానికి. ఎందుకంటే వాటిట్లో ఏం లేవు కదా! ఖాళీవే కదా అని చెప్పేసి ఇంక వాటిట్లో పోసుకున్నప్పుడు మనం ప్రతిరోజు ఏమైతే వాడుకుంటే అవైతే ముందు వైపు ఇంకా పైన అంటే హైట్‌లో ఉంటాయి కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి తీసుకునేవి అట్లా పెట్టుకోవచ్చులని మా వారేమో ఆ ప్లాస్టిక్‌వి ఎందుకు వాడకూడదు తీసి పడేయి అంటూ ఉన్నారు. ఇంకా సర్లే ఇవి ఒక 1 ఇయర్ వాడేసి పడేస్తానులే. ఇంకా స్టీల్‌వి అంటే అవి కూడా కొన్నే ఉన్నాయి కదా! నెక్స్ట్ టైం నుంచి ఇంకా తీసుకురానులే అని చెప్పాను. యాక్చువల్లీ ప్లాస్టిక్‌వి ఇవన్నీ కూడా కొన్నవేం కాదు. మామూలుగా ఊర్లో ఫంక్షన్స్ అట్లా జరిగినప్పుడు అట్లా ఇస్తూ ఉంటారు కదా! స్వీట్, హాట్ అట్లాంటివి పెట్టేసి అలాంటివే అనమాట. ఇంకా కొన్నవైతే ఏం కాదనమాట. ఇంకా స్టీల్‌వన్నీ అయితే కింద పెట్టేసాను. ఇవన్నీ కొంచెం చిన్న చిన్నవి అంటే 1 కేజీ, 2 కేజీ పట్టాయి. మ్యాక్సిమం అన్నీ 1 కేజీ పట్టేవి. 2 కేజీస్ పట్టేవి చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ మనమైన సరుకులు కూడా అంత ఎక్కువేం తెచ్చుకోం కదా! మంత్లీ తెచ్చుకుంటాం కాబట్టి కేజీ పట్టాయే తెచ్చుకుంటాం కాబట్టి అట్లాగా ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా ఉతికిన బెడ్షీట్లు అవన్నీ అయితే మడత పెట్టుకుంటున్నాను. ఇంక మా పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారనమాట. ఆ రోజు ఇంకా ఊరికెళ్ళే రోజు మార్నింగ్ అనమాట ఇది. ఈవినింగ్ ఊరికెళ్తాం కదా! అప్పుడు ఇంక ఇవన్నీ సర్ది పెట్టుకున్న తర్వాత ఇంక మళ్ళీ ఇంకా ఊరికెళ్ళటానికి బ్యాగ్స్ అయితే సర్దుకున్నాను. ఇదండి నా క్లీనింగ్ ప్రాసెస్. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.